ఇంతవరకు కూడా అనేకమైన ఆయుధాల గురించి మనం ఆలోచన చేశాం కదా. 47,000 ప్రామిసెస్ దేవుడు మనకి ఇచ్చాడు అనే సంగతి మనం చూసాం. అలాగే ఇక న్యూ ఇయర్లో కూడా సంఘాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం యొక్క భాగాన్ని కూడా మనం చదువుకుందాం. దాంట్లోని 9 అంశాలను మనం చూసాం. కాబట్టి ఆ యొక్క 9 అంశాలతోనే తృప్తి పడకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానాన్ని మనం ఏం చేద్దాం, స్వతంత్రించుకుందాం. కాబట్టి దేవుని యొక్క ఆయుధాలు మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నెరవేర్చబడేదానికి మనము చేయవలసిన 4 కార్యాలు మీకు నేను తెలియజేస్తా. నువ్వు ఈ 4 కార్యాలు నువ్వు చేస్తే ఇక నూతన సంవత్సరంలో ఈ వాగ్దానాన్నింటినీ కూడా నువ్వేం చేస్తావంటే స్వతంత్రించుకుంటావు. ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇక వాగ్దానము నీకు జీవితంలో నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. కానీ కండిషన్ ఏంటంటే ఇక 4 పనులు మనం చేయాలి. ఏంటి ఆ యొక్క 4 పనులు? మొట్టమొదటిది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఐజయా చాప్టర్ 1 verse 19. ఐజయా చాప్టర్ 1 verse 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను ఏంటండి అనుభవింతురు. 2024లో భూమి యొక్క శ్రేష్టమైన మంచి వాటిని మనము అనుభవించాలంటే, అంటే దేవుని యొక్క ఆయుధాలు మన యొక్క జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనము చేయవలసింది ఏంటంటే దేవుడు చెప్పిన వాటన్నిటికీ విధేయత మనం చూపించాలి. మొదటిది మనం చేయాల్సిందేంటి? భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థాలను అనుభవించే ఒక 2024గా మన యొక్క జీవితాల్లో ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే సంవత్సరముగా ఇక 2024 మన యొక్క జీవితంలో ఉండాలంటే దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పిన వాటన్నిటినీ చేసి విధేయత మనము చూపించాలి. అంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కంఠస్థం చేయాలి. కాబట్టి 2023లో దేవుని యొక్క వాక్యముతో నీ సంబంధం ఎలాగుందో నాకు తెలియదు, కానీ 2024లో ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయనా, నీ యొక్క మాటలు నేను చదువుతా, నీ మాటలు చెప్పిన వాటిని నేను చేస్తాను. ఆ రకంగా నీకు విధేయత చూపించి ఇక 2024లో శ్రేష్టమైన ప్రతి దాన్ని నేనేం చేస్తాను? పొందుకుంటాను. దేవుడు కండిషన్ పెట్టాడు. ఈ 2024లో శ్రేష్టమైనవి నువ్వు పొందుకోవాలంటే నా మాటలు నువ్వేం చేయాలి? విని దాని ప్రకారం నువ్వు చేసి నాకు విధేయత చూపించు. దేవునికి విధేయత చూపించినట్లయితే ఇక 2024 నీ జీవితంలో రియల్ బ్లెస్డ్ ఇయర్గా నీకు ఉంటుంది. నిన్నటి నుంచి ఇంకా వస్తూ ఉన్నాయి మెసేజ్లు, అందుకని కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని ఏం చెప్పానంటే సైలెంట్ మోడ్ కాదు, ఫ్లైట్ మోడ్లో పెట్టేసా. ఇంకా ఆరాధన అయ్యే వరకు నేను తీయనిది. ఎన్ని వందల మెసేజ్లు వచ్చేస్తున్నాయి. విష్ యూ ఏ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబమును అద్భుతముగా ముందుకు వెళ్ళాలని నా ఆశ ఉంది. ఆశ నెరవేర్చబడాలంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీకొచ్చిన మెసేజెస్లో ఉన్న ఆ విషెస్ అన్నీ కూడా నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే, అవి నెరవేర్చబడాలంటే దేవునికి విధేయత నువ్వు చూపించి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు బైబిల్ని క్రమంగా చదివే అలవాటు కొంతమందికి లేదు. ఈరోజు నుంచి బైబిల్ని క్రమంగా చదువుతాను. December 31 ఏ సాక్ష్యాలు చెప్పాలో తెలుసా? ఈ సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని ముగించగలిగే కృప నాకు ఇచ్చాడు. ఒక సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేశాను. నేను ఎలా కంప్లీట్ చేస్తావో తెలుసా? నేను అనేకసార్లు చెప్పాను. నేను ప్రతిరోజు 3 చాప్టర్స్, సండే 5 చాప్టర్స్ మీరు చదివితే ఈరోజు నుంచి మొదలెట్టండి. టేక్ ఎ ఛాలెంజ్, టేక్ ఎ కమిట్మెంట్ తీసుకోండి. 3 చాప్టర్లు చదివేదానికి 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. అంటే దేవునికి నువ్వు 15 మినిట్స్ కూడా ఇవ్వని క్రైస్తవుడిగా ఉన్నట్లయితే మనం సిగ్గుపడాలి. దేవుని నిన్ను ఆచరించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. అతడు చేనదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమగుద్ది?
దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారం నీ యొక్క జీవితంలో నువ్వు చేసినప్పుడు. కాబట్టి మొట్టమొదటి పని ఇక 2024 మన యొక్క జీవితంలో ఒక బ్లెస్డ్ న్యూ ఇయర్గా ఉండాలంటే దేవుడు చెప్పినవన్నీ చేసి ఆయనకు మనం ఏం చేయాలి? విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. అది మొదటి. కానీ రెండో కార్యం ఏంటంటే నిర్గమాకాండం 23:25 చదవండి ఎవరైనా. నిర్గమాకాండం 23:25. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. డిసీజ్ ఫ్రీ న్యూ ఇయర్గా నీ లైఫ్లో ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను ఆచరించాలంటే, నీ భోజనము నీ పానాన్ని నేను దీవించాలంటే నువ్వు నన్ను సేవించాలి. మొదటిది ఏంటంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి. రెండోది ఏంటంటే దేవుణ్ణి సేవించాలి. యెహోషువ ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. నేనును నా కుటుంబాన్ని యెహోవాను సేవించుతాను. మీరు సేవిస్తారో లేదో నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? 2023 ఎలా గడిచిందో మనకు తెలియదు. 2023 ఎలాగ దేవుని సేవించామో ఇట్స్ ఓకే. అట్లీస్ట్ 2024లో దేవుడు చెప్తున్నాడు, ఇక 2024 ఒక ఆశ్చర్యకరమైన సంవత్సరంగా నీకు జీవితంలో ఉండాలంటే దేవుని సేవించే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. దేవుని సేవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని కోసం కష్టపడే వ్యక్తిగా ఇక లోకంలో నువ్వు జీవించాలి. యోబు గ్రంథం 36:11 కూడా చదవండి. యోబు గ్రంథం 36:11. యోబు 36:11. ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు ఏంటండి సుఖముగాను. ఓకే, ఇక 2024 మాకు క్షేమం కలగాలి అన్న వాళ్ళు చేతలు ఎత్తమంటే అందరూ ఇస్తారు. మేము 2024లో సుఖంగా ఉండాలి, మేము మా కుటుంబం సుఖంగా ఉండాలి. అయితే ఒక పని చేయి. ఏం చేయాలి? దేవుని నువ్వు సేవించు. దేవుని నువ్వు సేవించినట్లయితే ఇక 2024లో సుఖంగా నువ్వు ఉంటావు. అది దేవుని యొక్క మాట. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఒక షరతు పెట్టాడు. ఏంటి ఆ షరతు? దేవుని సేవించు. దేవుని సేవిస్తే సుఖంగా ఉంటావు. దేవుని సేవిస్తే నువ్వు క్షేమంగా ఇక 2024లో నువ్వు ఉంటావు. మూడో కార్యాన్ని మనం చూద్దాం. 2 రాజుల గ్రంథం 11:17. 2 Kings chapter 11:17. 2 రాజుల గ్రంథం 11:17. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారమని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. నా వైపు చూడండి. మూడవది, ఇక 2024 నీ లైఫ్లో ఒక బ్లెస్డ్ ఇయర్గా ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే ఒక అద్భుతమైన ఆశీర్వదకరమైన సంవత్సరంగా మన యొక్క కుటుంబాలు, మన యొక్క జీవితాల్లో, మన సంఘాల్లో ఉండాలంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవునితో నువ్వు నిబంధన చేయాలి. దేంతో? దేవునితో నువ్వు నిబంధన చేయాలి. ఈ యెహోయాదా రాజు ఏం చేశాడు తెలుసా? రాజుతోనూ తర్వాత ప్రజలతోనూ ఏం చేశాడు? నిబంధన చేయించాడు. నాయన మీ వారం మేము. ఇక 2024లో దేవుడు చెప్తున్నది ఏంటంటే మనము ఆయన వారం అని నిబంధన చేద్దాం. నాయన నేను నీకు సంబంధించిన వాడను. నాయన నేను ఇక లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను సాతానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు, నీకు సంబంధించిన వ్యక్తిని. నేను నీ వాడను, మనము ఆయన వారం అని ఎప్పుడైతే నువ్వు అలాంటి నిబంధన కలిగిన జీవితాన్ని జీవిస్తావో ఇక 2024 నీ లైఫ్లో ఎలాగుంటుంది తెలుసా? ఒక బ్లెస్డ్ న్యూ ఇయర్గా ఉంటుంది. చాలామంది నిబంధన మనకు లేదు, దేవునితో ఒక కమిట్మెంట్ లేదు, దేవునితో ఒక కోవెనెంట్ని మనం మర్చిపోతున్నాం. మనము ఆయన వారం అని ఆదివారం మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం, మిగతా రోజులు మనకి జ్ఞాపకం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక 2024లో మీరు
నాతో నిబంధన చేసుకోండి. నేను నిబంధన చేశాను. మీరు కూడా ఏం చేయాలి? దేవునితో ఏం చేయాలి? నిబంధన చేయాలి. నా ఏమని నిబంధన అది? నాయన, నేను నీ వాడను. మనము ఆయన వారమని దేవునితో నిబంధన చేయాలి. మనం లోకస్తులము కాదు. లోకస్తులు లోక విషయాల గురించి ఆలోచన చేస్తారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఈ టాపిక్ వచ్చినప్పుడు ముఖాలు వెలిగిపోతాయి. ఈ టాపిక్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. లోకస్తులు దేవునికి దూరస్తులు. మనం ఎవరో తెలుసా? ఆయన వారం. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆయన గురించి ఆలోచన చేస్తారు. పరలోక విషయాల గురించి ఆలోచన చేస్తారు. దేవుని యొక్క పరిచర్య గురించి ఆలోచన చేస్తారు. దేవుని యొక్క సంఘాన్ని గురించి ఆలోచన చేస్తారు. దేవుని యొక్క సహవాసాల గురించి ఆలోచన చేస్తారు. ఇంతవరకు వీటిని గురించి ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే కనీసం 2024లో అయినా దేవునితో నిబంధన చేద్దాం. నాయనా, ఈ లోకంలో నువ్వు నన్ను ఉంచావు నాయన, ఇక లోకంలో నుంచి నన్ను ప్రత్యేకపరిచావు నాయన. నీ వాడిగా బతకగలిగే కృప నాకు దయచేయ నాయన. మా కుటుంబము నాయన నీ కుటుంబంగా ఉండాలి నాయన. మా ద్వారా నీ నామం మహింపరచబడాలి నాయన. మా ద్వారా నాయన అనేక మంది మీ దగ్గరకు రావాలి నాయన. అనేక మందికి నాయన మీ వెలుగును చూపించే రకంగా మేము ఇక లోకంలో వెలుగుగా మేము ఉండాలి నాయన. అదే నిన్న క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం చేసింది అదే. అంత కష్టపడి కొవ్వొత్తులు కొని దానికి మళ్ళా కప్పులు కొని ఆ కప్పులు కరెక్ట్గా ఫిట్ అయ్యే రకంగా రంధ్రం చేసి ఎంత కష్టం అనుకుంటున్నారు మీరు. అనుకుంటారు చాలా చిన్న చిన్న పనులు అనుకుంటారు. 5-10 మందికి చేయటం చాలా ఈజీ అండి. ఎంతమందికి చేయటం అంటే ఎంత శ్రమ దానిపైన ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది. వాళ్ళకు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా మనలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి, మనలాగే కుటుంబాలు ఉన్నాయి, మనలాగే వాళ్ళకి అనేకమైన వ్యవహారాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని కోసం ఏం చేయాలి? దిస్ ఇస్ ద కమిట్మెంట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరి నుంచి ఈ యొక్క కమిట్మెంట్ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవునితో నిబంధన చేసినప్పుడు. దేవునితో నిబంధన చేయి. దేవునితో నిబంధన చేసే సంవత్సరముగా ఈ సంవత్సరం మనకి జీవితాల్లో ఉండునుగాక. ఆఖరిగా 4వది, ఇక 2024 మనకి జీవితంలో ఒక బ్లెస్డ్ న్యూ ఇయర్గా ఉండాలంటే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం యొక్క ఆఖరి భాగం చదవండి. నెహెమ్యా 10:39 ఆఖరి భాగం. ఆఖరి భాగం నెహెమ్యా 10:39. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఉందా లేదండి? అది చదవట్లే మీరు. పర్పస్గా మీరు చదవట్లే. చాలా స్మార్ట్ పీపుల్ మీరు. మిగతాదంతా చదువుతున్నారు కానీ ఇది మాత్రం చదవట్లా. తమ్ముడు మాత్రం ఇక్కడ చదివాడు. ఏంటి 4వది మనం చేయవలసింది ఏంటి? ఇక 2024 ఒక బ్లెస్డ్ న్యూ ఇయర్గా ఉండాలంటే దేవుని యొక్క మందిరమును మనం ఏం చేద్దాం? విడిచిపెట్టద్దు. దేవుని యొక్క మందిరంలోని సహవాసాలని విడిచిపెట్టద్దు. దేవుని యొక్క మందిర సహవాసాలను విడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిన్ను విడిచిపెడతాయి అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి సమీపంగా నువ్వు ఉండేదానికి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సహవాసాలు నీకు నాకు ఉపయోగపడతాయి. దేవునికి సమీపంగా ఉంటానే దేవుని యొక్క దీవెనలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దొరుకుతాయి. దేవునికి సమీపంగా నువ్వు లేకుండా, దేవుని యొక్క మందిరానికి రాకుండా నీకు ఇష్టం వచ్చినట్లు వస్తూ దేవుని యొక్క సహవాసాలు నిర్లక్ష్యం చేస్తూ సంఘంలో ప్రతి గ్రూప్ను కూడా ఆత్మీయంగా అభివృద్ధి పరచాలని దేవుడి యొక్క సంఘంలో అనేకమైన అద్భుతమైన సహవాసాలను ఇచ్చాడు. ఎందుకో తెలుసా? పాస్టర్ కోసం కాదు, నడిపించే వాళ్ళ కోసం కాదండి. సంఘాన్ని అంతటినీ కూడా పాస్టర్తో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరిచేదానికి దేవుడికి సహవాసాలను ఇచ్చాడు. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం, మనం చేయవలసిన పని, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క సహవాసాలని మనం విడిచిపెట్టద్దా. దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడితే నీ జీవితంలో బ్లెస్సెడ్గా పర్సన్గా ఉండలేవు. బ్లెస్సెడ్ ఫ్యామిలీగా నీకు ఫ్యామిలీ ఉండలేదు. 4 విషయాలు మీకు చెప్పాను నేను. ఇక 2024లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే
మనము చేయవలసిన 4 కార్యాలు. మొదటిది, దేవుడు చెప్పినవన్నీ చేయొచ్చు. విధేయత చూపించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి, ధ్యానించి, విని ఆచరించే వారిగా మనకి జీవితాల్లో మనం ఉండాలి. రెండోది, దేవునితో ఏం చేయాలి? సేవించాలి. దేవుడు ఎన్నో టాలెంట్స్ నీకు ఇచ్చాడు. ఆ టాలెంట్స్ని ఈ లోకం కోసం ఖర్చు పెడుతున్నావు. దేవుడు ఎంత బాధపడుతున్నా ఒకసారి ఆలోచించే, అయ్యో ఈ బిడ్డకి ఇంత టాలెంట్స్ని ఇచ్చాను, నేను నా కోసం ఖర్చు పెట్టవలసిన ఇక బిడ్డ లోకములో ఫుల్ టైమ్ యు ఆర్ యూజింగ్ ద టాలెంట్స్ టు లోకంలో. ఆలోచించేద్దాం ఒకసారి మనం. మూడవది, దేవునితో ఏం చేద్దాం? నిబంధన చేద్దాం. ఏమని నిబంధన? నాయనా, ఈ లోకములోని వారి వలె నేను ఉండకుండా నీ వాడిగా నేను ఉండాలి. అపోస్తలుడు పౌలు ఒక నిబంధన చేశాడు. ఏంటది? బ్రతుకుట క్రీస్తే. ఐ విల్ లివ్ ఫర్ క్రైస్ట్, ఐ విల్ డై ఫర్ క్రైస్ట్. దట్స్ అ లైఫ్. బ్రతుకుట క్రీస్తే. లాస్ట్, దేవుని యొక్క మందిరాన్ని మనం విడిచిపెట్టద్దు. దేవుని యొక్క సహవాసాలని విడిచిపెట్టద్దు. కాబట్టి ఇక 4 కార్యాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు చేయండి. ఇక 2024 గతించిన సంవత్సరాల కంటే ఒక అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే సంవత్సరంగా మనకి జీవితాల్లో దేవుడు దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక.